నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఆయన కొడుకు ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని చూస్తుంటే వెనకటికి ఒక అరబ్ షేక్ సామెత గుర్తుకొస్తుంది. చలికి ఎడారిలో చలికి తట్టుకోలేకపోతుందని చెప్పని ఒంటిని లోపల తలదాచుకోమని చెప్తే ఒక గంట గడిచేపటికి మామూలుగా అరబ్ షేక్ వెళ్ళి టెంటు బయట ఉన్నాడంట, చలికి చచ్చిపోయాడు. తెల్లారేపటికి ఈ ఒంటి మాత్రం టెంట్లో పడుకుంది. అదే సామెతలో తెలంగాణలో హైదరాబాద్లో దొంగతనం చేస్తూ దొరికిపోయి ముద్దాయిగా తెల్లారేపటికి మూటాముళ్ళు సర్దుకుని కరకట్ట మీదకి చేరి మీరు మీ పొలాలు ఇవ్వండి అని చెప్పని ముసలి కన్నీరు కార్చి మీది తినాలి మాది తినాలి పాటలేసుకు తిరిగి ఇంతమందిని తిప్పి భూమి ఇచ్చిన రైతులకి ఇవాళ ఆనాటి అరబ్ షేకు గతి ఇవాళ అమరావతి రైతులకు పడుతుందా పడతలేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి.